బ్రేకింగ్ న్యూస్ కదిరి ఫ్లాష్ మీడియా. శ్రీ పెద్దన్న సార్ గారు మరియు డయాస్ మీద ఉన్న నాయకులు, హాజరైన ప్రజలు, సోదర సోదరీమణులారా, ఈరోజు యొక్క కార్యక్రమం అంబేద్కర్ జయంతి. దాదాపుగా మనకు గాంధీ జయంతే బాగా గుర్తుంటుంది. అంబేద్కర్ జయంతి ఆర్టీసీలో చాలా సంవత్సరాల నుండి జై భీమ్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఒక కదిరి డిపోలో ముఖ్యంగా ఈ జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్న నాయకులకు, అసోసియేషన్కు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం జయంతిని అలాగే అతని ఆశయాలను కొనసాగించాలని ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా మనమందరూ కార్మికులుగా, ప్రజలుగా అంబేద్కర్ ఆశయాల యొక్క విషయాన్ని మనమందరూ మననం చేసుకునేదానికే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు తన జీవితంలో అనుభవించిన అనుభవాలను మనకు తెలియజేసి ఉన్నారు. అలాంటి కాలంలో అస్పృశ్యత రకరకాలుగా మనకు ఇబ్బంది పెట్టే అంశంగా ఉన్నది. అలాగే చదువు లేని సమస్య, చదువును అణగారిన వర్గాలకు ఇవ్వలేని సమస్య. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు కూడా పూర్తి స్థాయి అక్షరాస్యత సాధించలేదంటే అంబేద్కర్ ఆశయానికి 2 అడుగులు దూరంలో ఉన్నామని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కూడా పల్లెల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, కార్మిక కర్షక వర్గాల్లో కానీ ఈ అణగారిన వర్గాలకు, అస్పృశ్యతకు దర్శనమిస్తూ ఇప్పటికి కూడా ఈ అంశాలు మనకు కనబడతానే ఉన్నాయి. ఇది చాలా దుర్భరం, దౌర్భాగ్యం, హేయం, ఇంకా ఏమేమి పదాలు ఉంటాయో అవన్నీ వాడుకునే మనిషిగా చూడలేని ఈ స్థానాన్ని మనం వదులుకోవాలా. ఈ జాడ్యాన్ని మనం వదులుకోవాలా. అణగారిన వర్గాలని చెప్పి ఊరికి దూరంగా పెట్టే దరిద్రపు ఆలోచన మన మనసుల్లోంటి వెళ్ళిపోయినప్పుడే